పరిశుద్ధాత్మ పండగలకు వచ్చిన మీ అందరికీ ప్రభు పేరిట వందనాలు. అపోస్తుల కార్యంలో మొదటి అధ్యాయంలో ఒక వాక్యాన్ని చదువుకుందాం. అపోస్తుల కార్యంలో మూల వాక్యాన్ని చదువుకుందాం. మొదటి అధ్యాయం అపోస్తుల కార్యం మొదటి అధ్యాయం 4వ వచనం. ఆయన వారిని కలుసుకొని ఇలాగ ఆజ్ఞాపించెను, మీరు యెరూషలేము నుండి వెళ్ళక నా వలన వినిన తండ్రి యొక్క వాగ్దానము కొరకు కనిపెట్టుడి. అందరు చెప్పండి, ఏమని చెప్పాలి? తండ్రి వాగ్దానం కొరకు కనిపెట్టుడి. చెప్పండి. వినబట్ల జొన్న రొట్టెలు తిన్నట్టుగా చెప్పాలి గట్టిగా. తండ్రి వాగ్దానము కొరకు కనిపెట్టుడి. పరిశుద్ధాత్మకు ఒక పేరు తండ్రి వాగ్దానం. తండ్రి వాగ్దానం. ఆయన వాగ్దానం చేశాడు, ఇదిగో నేను వెళ్ళి పరిశుద్ధాత్మను పంపిస్తానని. యెరూషలేములో మీరు కనిపెట్టండి, ఎక్కడికి వెళ్ళొద్దు, కనిపెట్టండి అన్నాడు. ఈరోజు పరిశుద్ధాత్మని మన మధ్యలో పంపించడానికి కారణం, మొట్టమొదటి ఆదాము పరిశుద్ధాత్మను పోగొట్టుకున్నాడు. తండ్రి రూపంలో చేసి జీవాత్మనొదగా నరుడు జీవాత్మ అయ్యను. అతడు ఆత్మను కోల్పోయిన తర్వాత రక్త మాంసములలో ఒకవాడయ్యాడు. హెబ్రీ పత్రిక 2వ అధ్యాయం 14వ వచనంలో ఆ పిల్లలు రక్త మాంసములు గలవారైనందున మరణము యొక్క బలము గలవానిని, అనగా అపవాదిని మరణం ద్వారా నశింపచేయుటకు, జీవితకాలమంతా మరణ దాస్యములో ఉన్న వారిని విడిపించుటకు ఆయన కూడా రక్త మాంసములలో పాలివాడాయను. ఎందుకు ఆయన రక్త మాంసంలో పాలివాడు అవ్వాల్సి వచ్చిందంటే, ఆయన ఈ లోకములో పరిచర్య చేసేటప్పుడు ఆయన నోటుకుండా స్టేట్మెంట్ ఇచ్చిన కొన్ని మాటలు మీతో నేను మీకు చెప్పాలని అనుకుంటున్నాను. ఆయన ఏం స్టేట్మెంట్ ఇచ్చాడు ఒక్కొక్కటి చదువుకుందాం. లూకాసు వార్త 4వ అధ్యాయం 18వ వచనం. లూకాసు వార్త 4వ అధ్యాయం. ప్రభు ఆత్మ నా మీద ఉన్నది. యేసు ప్రభు స్టేట్మెంట్ ఇస్తున్నాడు. ప్రభు ఆత్మ నా మీద ఉన్నది, పేదలకు సువార్త ప్రకటిస్తాను, అందుకు నన్ను అభిషేకించాడు, చెరలో ఉన్న వారిని విడిపించుటకు, గుడ్డి వారికి చూపును కలుగుటకు, చూపునివ్వుటకును, నలిగిన వారిని విడిపించుటకును, ప్రభు హితవత్సరమును ప్రకటించుటకు ఆయన నన్ను పంపి ఉన్నాడు. చప్పట్లు కొట్టండి గట్టిగా, హుషారుగా. ఇదే వాక్యం యెషయా గ్రంథం 61వ అధ్యాయం. అందరు బైబిల్ తీయండి. యెషయా గ్రంథం 61వ అధ్యాయం మొదటి వచనం నుంచి చూస్తే, ప్రభువగు యెహోవా ఆత్మ నా మీదికి వచ్చి ఉన్నది, దీనులకు స్వర్తమానమును ప్రకటించుటకు యెహోవా నన్ను అభిషేకించి ఉన్నాడు, నలిగిన హృదయము గల వారిని దృఢపరచుటకు, చెరలో ఉన్న వారిని విడుదల కలుగజేయుటకు, బంధింపబడిన వారిని విముక్తిని ప్రసాదించుట కొరకు యెహోవా హితవత్సరమును. చూడండి, యెహోవా ఆత్మ నా మీద ఉన్నది, బీదలకు సువార్త ప్రకటిస్తారు. యేసు ప్రభు చెప్తున్నాడు, ఈ లోకములో శరీరధారిగా కృపాసత్య సంపన్నుడుగా సృష్టికర్త అయిన దేవుడే, వాక్యమైన దేవుడు ఈ లోకానికి శరీరధారిగా ఈ లోకానికి వచ్చి ఆయన చెప్తున్న మాట, గ్రంథపు చుట్టను విప్పి దేవుని ఆత్మ నా మీద ఉన్నది,
లేఖనం చెప్తుంది, ఆత్మ లేనివాడు నావాడు కాదు. ఆత్మ లేనివాడు నావాడు కాదు. అందుకనే తండ్రి వాగ్దానమైన పరిశుద్ధాత్మను కొరకు కనిపెట్టి దాన్ని పొందుకోండని లేఖనం సెలవిస్తుంది. ఈరోజు రక్త మాంసములతో ఉన్నవాడు పరిశుద్ధాత్మను పొందుకోవాలి. పరిశుద్ధాత్మను పొందుకున్నవాడు అనేకులకి సువార్తని ప్రకటించాలి. యేసు ప్రభు అంటున్నాడు, ప్రభు ఆత్మ నా మీద ఉన్నది, పేదలకు సువార్త ప్రకటిస్తానన్నాడు. చెరలో ఉన్నవారిని విడిపిస్తానన్నాడు. ఆయన పరిశుద్ధాత్మతో నింపబడిన వాడై ఉన్నాను అని తన నోటితో స్టేట్మెంట్ ఇస్తున్నాడు. మనం ఆరాధిస్తున్న యేసు ప్రభు ఎవరో తెలుసా? పరిశుద్ధాత్మ పూర్ణుడై ఉన్నాడు. చప్పలు కొట్టండి గట్టిగా, హుషారుగా. ఆయన పరిశుద్ధాత్మ పూర్ణుడై ఉన్నాడు. ఆత్మ లేకుండా ఈ లేఖనం చదివినా ఎవరికి అర్థం కాదు. పరిశుద్ధాత్మ లేకుండా ఈ వాక్యాన్ని చదివితే ఎవరికి అర్థం కాదు. ఇది ఆత్మచేత రాయబడినది. ఈ లేఖనం తన ప్రియురాలైన సంఘం కొరకు రాయబడిన పరిశుద్ధాత్మ ద్వారా రాయబడింది. పరిశుద్ధ గ్రంథం ఇది, పరిశుద్ధమైన గ్రంథం, పరిశుద్ధాత్మతో నింపబడి దీనిలో ఉన్న సారాంశం ప్రతి ఒక్కటి మనతో మాట్లాడుతుంటే మనకు అర్థమయ్యేటట్లుగా చక్కగా ఆయన గ్రంథాన్ని తీసి దేవుని ఆత్మ నా మీద ఉన్నది అని యేసు ప్రభు తన సేవా జీవితం ప్రారంభములోనే దేవుని ఆత్మతో పరిచర్యను ఈ లోకంలో సేవ ప్రారంభించినట్లుగా మనం లేఖనంలో చూస్తున్నాం. చాలామంది దేవుని ఆత్మ లేకుండా పరిచర్యను ప్రారంభిస్తారు. దేవుని ఆత్మ లేకుండా వాళ్ళ జీవితాన్ని ప్రారంభిస్తారు. పరిశుద్ధాత్మ లేకుండా జీవితాన్ని ప్రారంభిస్తారు. ఆత్మను కోల్పోతే ఈ లోకంలో పరిశుద్ధాత్మ లేకపోతే దురాత్మ, లౌకిక ఆత్మ, దెయ్యాల ఆత్మ, బైబిల్లో చాలా ఉంది. లౌకిక ఆత్మ, దురాత్మ. పరిశుద్ధాత్మను విడిచిపెడితే దురాత్మ వెంబడిస్తుంది. పరిశుద్ధాత్మను మనం పోగొట్టుకుంటే మనం పరిశుద్ధాత్మను కనిపెట్టండి అన్నాడు. తండ్రి వాగ్దానం కొరకు కనిపెట్టి, వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన దేవుడు, మాట తప్పడు. నిశ్చయముగా మీరు యెరూషలేములో కనిపెట్టండి అన్నాడు. పరిశుద్ధాత్మను పొంది ఆ తర్వాత వెళ్ళండి ఎక్కడికైనా అన్నాడు. ఒక అతను లేచి, సమరయశ్రీ ఊరినంతా మార్చింది కదండి, ఆ పరిశుద్ధాత్మ పొందిందా అని నన్ను అడిగాడు. ఆమె సాక్ష్యం చెప్పింది, కూర్చో అని చెప్పాను. ఆమె చెప్పింది సువార్త కాదు, సాక్ష్యం. సాక్ష్యానికి సువార్తకి తేడా తెలియదు కొంతమంది. సాక్ష్యం వేరు, సువార్త వేరు. సువార్తలో 2 అంశాలు దాగి ఉంటాయి. 2 అంశాలు సువార్తలో దాగి ఉంటాయి. సువార్త వేరు, సాక్ష్యం వేరు. సాక్ష్యం చెప్పి ఊరినంతా ఆయన దగ్గరికి మెసేజ్ చూసి తీసుకుని వచ్చింది. పరిశుద్ధాత్మ లేకుండా మన జీవితం, దేవుని నమ్ముకున్న తర్వాత మన జీవితం ప్రారంభించబడకూడదు. యేసు ప్రభును చూసి మనం ముందుకు నడవాలనుకున్న వాళ్ళు దేవుని ఆత్మతో నింపబడిన వారమై ఆయన బిడ్డలుగా మనం ఉండాలి. ఆయన సేవా జీవితం ప్రారంభంలో పరిశుద్ధాత్మతో ఆయన గ్రంథాన్ని విప్పి చదివినట్లుగా మనం చూస్తున్నాం. రెండవదిగా యేసు ప్రభులో మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే మత్తయి సువార్త 3వ అధ్యాయం 16వ వచనం. రెండవదిగా యేసు ప్రభు జీవితంలోంచి మనం నేర్చుకోవాల్సిన 3వ అధ్యాయం 16వ వచనం. యేసు ప్రభు బాప్తిస్మము పొంది వెంటనే నీళ్లలో నుంచి ఒడ్డుకొచ్చినప్పుడు ఇదిగో ఆకాశం నుండి దేవుని ఆత్మ ఆయన మీదకి దిగింది. చప్పట్లు కొట్టి గట్టిగా ఆయన బాప్తిస్మం పొందినప్పుడు పరిశుద్ధాత్మ పావురమని ఆయన మీదకి దిగొచ్చింది. ఇదిగో ఈయన నా ప్రియ కుమారుడు, దేవుని మాట్లాడుతున్నాడు. కింద నీళ్ళల్లో యేసు ప్రభు ఉన్నాడు, పరిశుద్ధాత్మ దిగొచ్చింది. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మను మీకు అక్కడ కనిపిస్తున్నాడు. ప్రాణ, ఆత్మ, శరీరం. తండ్రి రూపం,
యేసయ్య జీవం, పరిశుద్ధాత్మ, మనిషి పరిపూర్ణమైన ఫుల్ఫిల్ అవుతాడు. తండ్రి రూపాన్ని కోల్పోయాం. సాతాను దొంగల చేత కొట్టబడ్డాడు. అయ్యగారు చెప్పినట్లుగా దొంగల చేత కొట్టబడినప్పుడు రూపాన్ని కోల్పోయాం, జీవాన్ని కోల్పోయాం, ఆత్మని కోల్పోయాం. అయితే ఇక్కడ తండ్రి వాగ్దానం చేస్తున్నాడు, సర్వ శరీరుల మీద నా ఆత్మను కుమ్మరిస్తానని. ఇక్కడ బాప్తిసం పొంది బయటికి రాగానే పరిశుద్ధాత్మ ఆయన మీదకి దిగి వచ్చింది. నమ్మి బాప్తిసం పొందిన వాడు రక్షించబడను, నమ్మని వారికి శిక్ష విధించబడును. ప్రియమైన దేవుని బిడ్డలారా, నమ్మి బాప్తిసం పొంది యేసుప్రభు ఎప్పుడైతే బాప్తిసం పొంది బయటకు వచ్చాడో పావురం పరిశుద్ధాత్మ ఆయన దీనికి దిగి వచ్చినట్లుగా లేఖనంలో చూస్తున్నాం. ఆయన గ్రంథం ఎత్తి చదివేటప్పుడు ఆత్మ నా మీద ఉన్నదన్నాడు. బాప్తిసం పొందినప్పుడు పరిశుద్ధాత్మ ఆయన మీదకి దిగి వచ్చింది. చూసారా? ఇంకొక మాటలో చూడాలంటే ఇంకొక మాట చదువుకుందాం. ఇక్కడ ఆయన అదే మొత్తం సువార్తలో 4:10 మొదటి నుంచి 4:1 అప్పుడు యేసు ఆ. అపవాది చేత శోధించబడుటకు ఆత్మ చేత అరణ్యమునకు కొనిపోబడెను. తలెత్తిన సాయి చూడండి. బాప్తిసం పొందిన తర్వాత పరిశుద్ధాత్మ ద్వారా అరణ్యానికి కొనిపోబడి సాతాను చేత శోధించబడ్డాడంటండి. ఆత్మ చేత అరణ్యమునకు కొనిపోబడి సాతాను చేత శోధించబడిను. పరిశుద్ధాత్ముడు అరణ్యానికి తీసుకెళ్ళాడు. అక్కడ సాతాను చేత శోధించబడి దాన్ని జయించాడు. చాలామంది బాప్తిసం పొందమంటే అమ్మో మాకు శోధనలు వచ్చేస్తాయి, బాప్తిసం శోధనలు వచ్చేస్తాయి. శోధనలు జయించువాడు ధన్యుడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. శోధనలు జయించాలి. నమ్మి బాప్తిసం పొంది రక్షించబడి ఆ అరణ్యమునకు బాప్తిసం పొంది బయటకు వచ్చాడు. ఆత్మచేత అరణ్యానికి కొనిపోబడి సాతాను చేత శోధించబడి. పరిశుద్ధాత్ముడు మనల్ని అరణ్యానికి తీసుకెళ్తాడు. అరణ్యానికి పరిశుద్ధాత్ముడు తీసుకుని వెళ్తాడు. సాతాను చేత శోధించబడి, సాతాను శోధించే జయం ఎవరిది? యోబు జీవితంలో మనం చూస్తే అదిగో నీ భక్తుడు యోబు, ఏ పని మీద వచ్చావు? వచ్చానులే, అయినా కింద నా యోబు ఎలా ఉన్నాడు అన్నాడు. ఏం ఉండటం, అన్నీ ఇచ్చావు కాబట్టి దేవుడా దేవుడా అంటున్నాడు. అది తీసేయి, నేను నీ ముందు ముఖం మీద తిడతాడంటే, ఓ అలాగా నా బిడ్డ అలా చేయడు, అవన్నీ తీసే, నా పర్మిషన్ నేను తీసేస్తా, నిన్ను ముఖం మీద తిట్టిస్తాను, నా బిడ్డ నన్ను తిట్టించలేవు నువ్వు అన్నాడు దేవుడు. సరే నేనైతే తిట్టిస్తానన్నాడు. అక్కడి నుంచి కిందకు వచ్చాడు. లోపలికి పోకపోతే ఇంటి చుట్టూ కంచి ఉంది. దేవుని బిడ్డల ఇంటికి కంచి ఉంటుంది. సాతానికి లోపలికి రాలేక నువ్వు కంచేసావు, నేను ఎట్లా లోపలికి పోతానన్నాడు. చేత తెలియదు చెప్పండి, దేవుని నమ్ముకున్న బిడ్డలకు ప్రతి ఒక్కడికి దేవుడు కంచె వేసి ఉన్నాడు. కంచి తీ, లోపలికి వెళ్తాడు. తీస్తాను, పో, ఏం చేస్తా చేసుకోపో. లోపలికి వచ్చాడు. సిగ్గులేని రోగం ఒకటి పెట్టాడు, గీరుకునేది చూడండి. ఎంతమందిలో ఉన్నా కానీ గిటార్ వాయిస్తూనే ఉంటారు. మనం ఎంతమందిలో ఉన్నా కానీ ఏరా బాగున్నావా అంటాను గిటార్ వాయిస్తూ ఉంటాడు వాడు. కావాలంటే చూడండి, కొంతమంది కులపిచ్చోళ్ళు ఉంటారు, సంఘంలో కూడా గీరుకుంటానే ఉంటారు, మా కులం అని. అది కూడా సిగ్గులేంది, అర్థం కాల, గీరుకుంటానే ఉంటారు. ఒక ఆమె నేరుగా నా దగ్గరికి వచ్చి మీదే కులం అండి అన్నది. ఆ ముక్కు ఎట్టుంది, సభ్యుడి ముక్కు ఎట్టుంది, మీ కులం ఏందండి అనింది. ముక్కు చూసి మాట్లాడాను. సభ్యుడు ముక్క, నీకు కులం కావాలా? మేము ఆరాధిస్తున్న దేవుడు రాజాతి రాజు బిడ్డలం. మన చేత తెలియ చెప్పండి, గట్టిగా హుషారు చెప్పండి, హల్లెలూయా. సిగ్గులేని రోగం ఒకటి పెట్టాడు, గీరుకుంటున్నాడు. కానీ అంతలోపల అందరూ పరిగెత్తుకుని వచ్చాడు. పనులు చచ్చిపోయినారన్నారు, గొర్రెలను తీసుకెళ్ళిపోయారన్నారు, బిడ్డలు చచ్చిపోయారన్నారు. యోబు అంటాడు వాళ్ళ భార్య మాత్రం బతికించి పెట్టాడు. ఆడవాళ్ళందరూ హల్లెలూయా చెప్పండి. భార్యని బతికించినందుకు హల్లెలూయా చెప్పండి అమ్మా, గట్టిగా చెప్పండి. ఆర్టీసీలో బస్సులో ఎక్కండి, ఆడవాళ్ళకే సీట్లు ఉంటాయి, మగవాళ్ళకు ఉండవు. ఆడవాళ్ళు అంత కనపరుస్తారు, ముందే కూర్చోబెడతారు ఆడవాళ్ళు. ఎందుకో తెలుసా? యాక్సిడెంట్ అయితే పానీరా 10 మంది అని ముందు మిమ్మల్ని కూర్చోబెడతారు. అవును,
ముందే కూర్చోబెడతారు. కావాలంటే చూడండి, ఏ ప్రభుత్వం వచ్చిన ఆడవాళ్ళకే స్థలాలు ఇస్తారు. మగవాడికి ఒక్కడికైనా ఒక సెంట్ ఇచ్చినట్టు చెప్పమను. ప్రపంచంలో ఎక్కడైనా ఒక మగవాడికి ఒక సెంట్ ఇచ్చినట్టు చెప్పమను. ఎవరు ఈ ఆడవాళ్ళకే ఇస్తారు. అర్థం కాల, ఆడవాళ్ళకే ఇస్తారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇప్పుడు ఇక్కడ మనం గమనించి చూస్తే ఇక్కడ ఈ సాతానుగాడు అందరిని చంపి భార్యను మాత్రం బతికించి పెట్టాడు. ఎందుకు? యోబు దగ్గరకు వస్తుంది. దేవుని తిట్టు సావు, దేవుని తిట్టు సావు. ఏ భార్య అయినా భర్తను చావమంటదంటే, అన్నీ ఉన్నప్పుడు బాగా తినింది, ఇప్పుడు అయ్యగారికి రోగం వచ్చేసి ఆస్తంతా పోయిన తర్వాత దేవుని తిట్టు సావు, దేవుని తిట్టు సావు. ప్రపంచంలో బైబిల్ అంతా చదవండి, అన్నిటికంటే ఘోరమైన పాపం ఏంటో తెలుసా? దేవుణ్ణి దూషించడం. దేవుని దూషించడం అన్నిటికంటే ఘోరమైన పాపం. ఒకవేళ యెహోవా దేవుని తిట్టారనుకోండి, నేను దయామయుణ్ణి అంటాడు. దయ చూపి తప్పు అంటాడు. మీరు ఒకవేళ యేసు ప్రభుని తిట్టారనుకో, అమ్మలారా నా కోసం ఏడవకండి, మీకోసం మీ అప్పుల కోసం ఏడవండి అమ్మ అంటాడు. కరుణామయుడు క్షమించేస్తాడు. పరిశుద్ధాత్ముడిని ఎవరైనా కానీ తిట్టారా? దావీదు నిబంధన మందసం ముందు నాట్యమాడుతూ దేవుని స్తుతిస్తూ ఆడుతూ అంటే ఏం రాదు ఈయన అనింది. అంతే, గర్భం మూయబడిపోయింది. ఇంకా పిల్ల పుట్ల. ఎవరినైనానండి పరిశుద్ధాత్ముడు జోలికి రాబాకండి, గుర్తుపెట్టుకోండి. పరిశుద్ధాత్ముడు జోలికి రాబాకండి పొరపాటున కూడా. ఇక్కడ మనం గమనించి చూస్తే, అరణ్యానికి కొనిపోబడినప్పుడు శోధనలు వస్తాయి. భార్యని బతికించిపెట్టి దేవుని తిట్టబడి తిట్లా. ఏమన్నాడు తెలుసా? యెహోవా ఇచ్చెను. చెప్పండి అందరూ, యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకుని. దేవుడు ఇచ్చాడు, దేవుడు తీసుకున్నాడు. ఉన్నతమైన స్థితిలో పెడతాడు, అనిపిస్తాం. ఏం లేకుండా చేస్తాడు, అనుభవిస్తాం. మేము ఒకసారి సౌత్ ఆఫ్రికా పోయాం. నేను మా తమ్ముడు, రేపు వస్తున్నాడు జాన్ వెస్లీ. మా తమ్ముడు నేను మేమంతా ఏసాని గారితో సౌత్ ఆఫ్రికాకి వెళ్ళాం. అక్కడికి వెళ్తే ఆ సౌత్ ఆఫ్రికాలో మాకు ఒక రూమ్ ఇచ్చినారు. ఆ రూమ్ పరిపెట్ట ఉందంటే ఇట్లా పడుకుంటే అట్లా లోపలికి వెళ్ళి అట్లా వస్తున్నాం. అంత మెత్తగా ఉంది. దాని మీద కార్పెట్, దాని మీద ఉన్న దుప్పట్లు అయితే ఇట్లా పైన వేసుకుంటే బొచ్చుకొక పైన పడిందేమో అనిపిస్తుంది. అంత మెత్తగా ఉంది. అంత మెత్తగా పైన పడుకున్నా నేను. మా తమ్ముడేమో కింద పడుకున్నాడు. ఆ పాస్టర్ అటుపోతూ ఇటుపోతూ వచ్చి, ఏంటి నువ్వు పైన పడుకున్నావు, మీ తమ్ముడు కింద పడుకున్నాడు వెస్లీ అంటే, వెస్లీని అడిగాడు. వాడిని అడిగి ఏం చెప్తాడు? మా తమ్ముడిని అడిగింది. మేము ఇక్కడి నుంచి వెళ్ళంగానే పోయి మేము స్టేజ్ మీద పడుకోవాలా? మేము జీవితం అంతా స్టేజ్ మీదే. ప్లాస్టిక్ పట్ల మా తమ్ముడు నేను ఏసనతో 14 లక్షల కిలోమీటర్ తిరిగాం. ఏసన్ గారితో 14 లక్షల కిలోమీటర్. సౌండ్ సిస్టమ్ పెట్టడం, లైటింగ్లు కట్టడం, మీటింగ్ పెట్టడం, సౌండ్ సిస్టమ్ మొత్తం తీసి స్టేజ్ మీద పెట్టుకోవడం, ఆ పైన పడుకోవడం. మా తమ్ముడి కంటే దోమలు అంటే భలే భయం వాడికి. ఆ స్పీకర్ బాక్సులు, ఇటు బాక్సులు తెచ్చి అట్టొక బాక్స్, ఇటొక బాక్స్, ఇటొక బాక్స్ పెట్టుకొని మధ్యలో పడుకునేవాడు. సమాధి పెట్టి ఉంటుంది చూడు, అట్లా తయారు చేసుకునేవాడు, దాని లోపల పడుకునేవాడు. నేనైతే బయట ఉండేవాడిని. చాలా సుకుమారం మా తమ్ముడు. నేను అన్నీ మొత్తం పెట్టి, మేము ఇక్కడి నుంచి వెళ్ళంగానే మేము కింద స్టేజ్ మీద పడుకోవాలి, పోమ్మా నువ్వు అన్నాడు. సరే మీ అన్న ఎందుకు పైన పడుకున్నాడు? ఆయన్ని అడుగు, నన్ను ఎందుకు అడుగుతావు అన్నాడు. ఆమె నా దగ్గరకు వచ్చింది. మీ తమ్ముడు మళ్ళీ ఇక్కడి నుంచి బొంగ స్టేజ్ కింద పడుకోవాలంట, నువ్వు పైన ఎందుకు పడుకున్నావు? నేనన్నాను, దేవుడు నాకు ఇస్తే ప్లాస్టిక్ పట్ట మీద పడుకుంటా, దేవుడు నాకు ఇదిగో ఇంత ఉన్నతమైన స్థితి ఇస్తే ఇక్కడ కూడా పడుకుంటా. దీన స్థితి అయినా సంపన్న స్థితి అయినా దేవుడిచ్చిన స్థితిని అనుభవిస్తా, దాని కొరకు బ్రతకను అని చెప్పా. అంతేనంటావా? నేను అంతే అన్నా. ఇస్తే అనుభవిస్తాను, లేకపోతే లేదు. దేవుని తిట్టను, నన్ను ఎందుకు ఈ స్థితిలో పెట్టాను? దేవుని తిట్టను. శోధనలు వస్తాయి.
సాతానుగాడు దేవుని తిట్టించాలని చూస్తాడు. అర్థమైందా? ఇక్కడ అదే జరిగింది. పరిశుద్ధాత్మను వాళ్ళు తీసుకెళ్తాడు, సాతానుగాడు శోధిస్తాడు. శోధించినప్పుడు విక్టరీ లైఫ్ దేవుడు మనకే ఇస్తాడు. ఆమేన్. చేతెత్తాలో చెప్పండి, గడలిగా హుషారు చెప్పండి. శోధనలు రావాలవుతా. శోధించబడిన మీదట నేను సువర్ణమై మారెదను. హల్లెలూయా. శోధనలు కావాలవుతా. కావాలన్న వాళ్ళందరూ రెండు చేతులు తెలియజెప్పండి, గట్టిగా చెప్పండి, హుషారుగా చెప్పండి. పరిశుద్ధాత్మ పొందినవాడు శోధనలు జయిస్తాడు. యేసు ప్రభు జయించలేదు. ఈ పండగలకు వచ్చిన మీరు పరిశుద్ధాత్మతో మీ జీవితం ప్రారంభించబడాలా? బాప్తిసం పొందుకొని పరిశుద్ధాత్మతో నింపబడి ఉండాలా? సాతాన్ని పరిశుద్ధాత్మతోనే జయించాలా? యేసు ప్రభును ఒక మోడల్గా ముందు పెట్టుకుందాం మనం. మరి ఇంకా మనం బైబిల్లో గమనించి చూస్తే, మనం చదువుకుంటూ వస్తే ఇక్కడ యోహాను సువార్త 8వ అధ్యాయం 48వ వచనంలో, యోహాను సువార్త 8వ అధ్యాయం 48వ వచనంలో యేసు ప్రభు చెప్తున్నాడు ఏమని? 8:48. అందుకు యూదులు నువ్వు సమరయుడివి, దెయ్యాలు పట్టినోడివి అని మేము చెప్పు మాట సరియే కదా? నేను చెప్పేది కరెక్టే కదా? యేసు నేను దయ్యము పట్టిన వాడును కాను, నేను దెయ్యాలు పట్టినోడిని కాదు, నా తండ్రిని గణపరచువాడును, నేను తండ్రిని గణపరుస్తాను. మీరు నన్ను అవమానపరుచుతున్నారు. నేను నా మహిమను వెతుకుటలేదు, నేను నా మహిమను ఎత్తుకోవట్లేదు. వెతుకుచు తీర్పు తీర్చు ఉండువాడొకడు కలడు. ఉన్నాడు. దేవుని మహిమపరుస్తున్నాను. దెయ్యాలను నేను వెళ్ళగొడుతున్నానంటే నేను దెయ్యాలు పట్టినోడిని కాదు, పరిశుద్ధాత్మ నా మీద ఉన్నది గనుక దెయ్యాలు వణకుతున్నాయి. నేను పరిశుద్ధాత్మతో నింపబడి ఉన్నాను కనుక దెయ్యాలు వణకుతున్నాయి. పౌలు ఎవరో తెలుసు, పేతురు ఎవరో తెలుసు, యేసు ప్రభువో తెలుసు. మీరెవరు అనండి, మీరెవరు? వాళ్ళందరూ నాకు తెలుసు. నువ్వెవరో? నేను సైతాన్. అర్థం కదా? దెయ్యాలను వెళ్ళగొట్టాలన్నా సరే, దెయ్యాలు నీ దగ్గర నుండి నీ కుటుంబం నుంచి పారిపోవాలన్నా సరే ఏముండాలి మన మీద? నోలితే చెప్పాలి, పరిశుద్ధాత్మ. చెప్పాలి గట్టిగా. ఏముండాలి? గట్టిగా చెప్పాలి, ఇంకా చెప్పాలి గట్టిగా. పరిశుద్ధాత్మ ఉండాలి నీ మీద. పరిశుద్ధాత్మలో ఉండి నువ్వు ఆనందిస్తుంటే దెయ్యాలు కేకలేస్తా పారిపోతాయి. నేను ఒకరోజు దారిలో పోతున్నాను, ఇట్లా రోడ్డు మీద మీటింగ్ జరుగుతూ ఉంది. నేను ఎవరైనా వాక్యం చెప్తుంటే వినాలని చాలా ఆశ. జీవితం అంతా విన్నాను. పెద్ద పెద్ద దైవ సేవకుల మెసేజ్లు విన్నాను. జీజాన్ గారు, ఆర్ఆర్కి మూర్తి గారు, ఏసన్న గారు, జోషన్న గారు, రాజబాబు అన్న గారు, ఇంటర్నేషనల్ స్పీకర్లు అందరికీ నేను సౌండ్ సిస్టమ్ పెట్టి కింద కూర్చొని విన్నాను. ఎప్పుడు వినాలనే అనిపిస్తుంటుంది. ఇప్పుడు చెప్పమంటున్నారు, వెళ్ళి చెప్తున్నాం. నేను ఆ రోడ్లో వెళ్తుంటే మీటింగ్ జరుగుతుంది, అక్కడ ఆపేసాను కారు. చక్కగా మఫ్టీ డ్రెస్సులు, రంగుల డ్రెస్ వేసుకుని ఆడు కూర్చున్నా, విందామని ఆడు కూర్చున్నా. ఒక పాస్టర్ గారు దెయ్యాన్ని నిలగొడుతున్నాడు. అప్పుడే ఏ పో అంటున్నాడు. అదంటది నేను పోను అంట. ఏ పో అంటున్నాడు. నీకే చెప్పేది, నీకేనమ్మా చెప్పేది, వెళ్ళిపో. దాన్ని బతిలాడుతున్నాడు. అదంటది నేను పోను, పో. బావా నీ సంగతి నాకు తెలుసులే బావా, నీ చైతం పాస్టర్ బావ అంట దానికి. నేను పోన్లే బావా అంటుంది అది. నేను పోన్లే అంటుంది అది. పరిశుద్ధాత్మతో నింపబడినవాడు నజరేయుడైన యేసు నామములో పో అంటే అది వెళ్ళాలా? ఆమె చెప్పండి. నజరేయుడైనా, చెప్పండి అందరు గట్టిగా, నజరేయుడైనా యేసు నామములో పో. బైబిల్ తీసుకొని మాడు బగల కొట్టకూడదు, జుట్టు పట్టుకొని కొట్టకూడదు, యాప్ మండలు తీసుకొచ్చి కొట్టకూడదు. అది అబద్ధాలకు జనకుడు, నిజం చెప్పడు. అది సైతానుడు నిజం చెప్తాడా? ఎందుకయ్యా దెయ్యాలు ఆడట్లేదు యేసుప్రభు దగ్గరకు వస్తే ఊరి మోకాళ్ళ ప్రార్థనతో అయ్యే పోతాయిరా అన్నాడు.
పరిశుద్ధాత్మ నా మీద ఉంది, అందుకే దెయ్యాలు కొడుతున్నా. మీరు నేను దెయ్యాలు పట్టినోడు అంటారు. మీరు పరిశుద్ధాత్మ పొందినవాడు ఎక్కడికి వెళ్ళినా దెయ్యాలు పారిపోవాలి, అక్కడ ఉండకుండా పారిపోవాలి, అక్కడ ఉండకుండా అది గడగడ వణుకుతూ పారిపోవాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరు పరిశుద్ధాత్మను పొందుకోండి. దురాత్మలు మీరు తరమకుంటేనే పారిపోతాయి. దుష్టుడు తరమకుంటనే, పూర్తి చేయండి, దుష్టుడు తరమకుంటనే పారిపోవును. చపల కొట్టండి గట్టిగా, హుషారుగా. దెయ్యాలు దేవుని ఆత్మతో నింపబడి ఉంటే అయ్యే పోతాయి. వాటిని బ్రతిమలాడుకోవాల్సిన అవసరం లే. పోమ్మా పో, నీకే చెప్తున్నాను, పోమ్మా పో అనకూడదు. అధికారంతో చెప్పాలి వాటిని పొమ్మని, అధికారంతో చెప్పాల. ఏ అధికారణాల్లో చెప్తాను వెళ్ళిపో అనాలి. నేను ఇక్కడ ఉండనే వెళ్తాను, వెళ్ళాలి. అది యేసుప్రభు ఏ అధికారంతో వెళ్ళగొడుతున్నాడు? అతనులో పరిశుద్ధాత్మ ఉంది కనుక దురాత్మ శక్తుల్ని పారదోలుతున్నాడు, వెళ్ళిపోతున్నాయి. యేసుప్రభు బోధన ప్రారంభించాడు. ఈ లోకంలో ఆయన శరీరధారిగా ఉన్నప్పుడు సువార్తను ప్రకటించడానికి ముందుకు బయలుదేరాడు. యోహాను సువార్త 7వ అధ్యాయం 37వ వచనంలో యేసు ప్రభు సువార్త ప్రకటించడానికి ముందుకు బయలుదేరాడు. 7వ అధ్యాయం 37వ వచనం. యోహాను సువార్త. ఆ పండుగలో మహాదినమైన అంత్యదినమున యేసు నిలిచి ఎవడైనా దప్పిగుంటే నా యొద్దకు వచ్చి దప్పి తీర్చుకొనవలెను. నా యందు విశ్వాసముంచిన వాడు లేఖనము చెప్పినట్లు వాని కడుపులో నుండి జీవజల నదులు పారతాయని చెప్పెను. తన యందు విశ్వాసముంచిన వారు పొందబోయే పరిశుద్ధాత్మను గురించి ఈ మాటలు చెప్పాడు. పరిశుద్ధాత్మను పొందుకుంటే కడుపులో నుండి జీవజల నదులు ప్రవహిస్తాయి. పరిశుద్ధాత్మను పొందుకోవాలంటే ఎలా అంటే వాగ్దానం చేశాడు కదా. ఏమని వాగ్దానం చేశాడు? సర్వ శరీరుల మీద నా ఆత్మను కుమ్మరిస్తానన్నాడు. డబ్బు గల్ల వాళ్ళ మీద కాదు. డబ్బు గల్ల వాళ్ళ మీద నా ఆత్మను కుమ్మరిస్తానంటే డబ్బు గల్ల వాళ్ళు మాత్రమే పరిశుద్ధాత్మను పొందుకుంటారు. గారడేవాడు డబ్బు తీసుకొచ్చాడు. అపోస్తుల చేతులుండి ఒక్కొక్కరి మీద చేతులు ఉంచుతూ ఉంటే పరిశుద్ధాత్మతో నింపబడిపోతూ ఉంటే అది చూసి చేతులు పెట్టి ప్రార్థన చేస్తుంటే ఒక్కొక్కరు పరిశుద్ధాత్మతో నింపబడిపోతుంటే దాన్ని చూచి అతని దగ్గర ఉన్న డబ్బుని వెండిని తీసుకొచ్చి అపోస్తుల పాదాల దగ్గర పెట్టాడు. మీరు చేతులు పెడుతుంటే ఒక్కొక్కరి మీద పరిశుద్ధాత్మ దిగి వస్తుంది, ఆ వరాన్ని నాకు అమ్మమన్నాడు. నీ మనసు దేవుని దృష్టిలో సరైంది కాదు గనుక ఈ దీంట్లో నీకు పాలు పంపులు లేవు. నీ ధనము నీ వెండి నీతోనే, చదువు, నీ ధనము నీ వెండి నీతోనే నశించిపోద్ది అన్నాడు. డబ్బుతో కొనేది కాదు పరిశుద్ధాత్మ. విశ్వసించువాని కడుపులో నుండి జీవజల నదులు ప్రవహిస్తాయి. విశ్వసించు వాని కడుపులో నుండి జీవజల నదులు ప్రవహిస్తాయి. విశ్వాసం ఉంచితే చాలు. విశ్వాసం ద్వారా పరిశుద్ధాత్మ మన కడుపులో నుండి జీవజల నదులు ప్రవహిస్తాయి. ప్రియమైన దేవుని బిడ్డలారా, పరిశుద్ధాత్మ ద్వారా మనం నిత్యముగా మన కడుపులో నుండి జీవజల నదులు ప్రవహిస్తాయి. ఆత్మ లేనివాడు, చెప్పండి, నావాడు కాదు. నువ్వు అడిగితే ఇస్తాడు. తట్టుడి తెరవబడును, వెతుకుడి దొరుకును, అడుగుడి, చెప్పండి, అడుగుడి. మీరు అడగండి ఇస్తాడు. డబ్బులు కట్టాల్సిన అవసరం లేదు. డబ్బులతో ఇచ్చేది కాదు ఇది. అడిగితే ఇస్తాడు. నువ్వు అడిగితే ఇస్తాడు. ఈరోజు సర్వ శరీరులకి దేవుని ఆత్మని ఇచ్చే దేవుడు వాగ్దానం చేసిన తండ్రి వాగ్దానాన్ని నీ మీద కుమ్మరించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఆత్మ పరిశుద్ధాత్ముడా
నాలో నివసించుము జీవింపజేసే సత్య స్వరూపుడా నీతో నివసించుము నా ప్రాణ ఆత్మ శరీరమును యేసయ్య రాకకి సిద్ధపరచుము నా ప్రాణ ఆత్మ శరీరమును యేసయ్య రాకకి సిద్ధపరచుము నాలో నివసించుము నీతో నడిపించుము నాలో నివసించుము నీతో నడిపించుము ఆత్మ పరిశుద్ధాత్ముడా నాలో నివసించుము జీవింపజేసే సత్య స్వరూపుడా నీతో నడిపించుము సర్వజనులారా చప్పట్లు కొడుతూ విశ్వసించి ఆ పరిశుద్ధాత్మను పొందుకుందాం. ఆమేన్. హల్లెలూయా. పెంతుకోస్తు దినమందున బలముగా దిగి వచ్చితివి పెంతుకోస్తు దినమందున బలముగా దిగి వచ్చితివి అన్య భాషలు మాట్లాడుటకు వాక్శక్తి కొసగితివి పెంతుకోస్తు దినమందున బలముగా దిగి వచ్చితివి అన్య భాషలు మాట్లాడుటకు వాక్శక్తి కొసగితివి నాలో నివసించుము అడుగు నాలో నివసించుము నీతో నడిపించుము నాలో నివసించుము నీతో నడిపించుము ఆత్మ పరిశుద్ధాత్ముడా నాలో నివసించుము జీవింపజేసే సత్య స్వరూపుడా నీతో నడిపించుము అగ్ని మండించు నాలో అగ్ని మండించు అగ్ని మండించు నాలో అగ్ని మండించు పరిశుద్ధాత్ముడా నాలో అగ్ని మండించు నాలో అగ్ని మండించు పరిశుద్ధాత్ముడా నాలో అగ్ని మండించు నాలో అగ్ని మండించు పరిశుద్ధాత్మని విశ్వసించు వారి కడుపులో నుండి జీవ జల నదులు ప్రవహించినట్లుగా ఓ రబా షాదారి కారాల బబే హల్లెలూయా హల్లెలూయా పరిశుద్ధాత్మ పండుగల్లో పరిశుద్ధాత్మతో నింపబడండి ఆమేన్ అగ్ని మండుచుండెనే అగ్ని మండుచుండెనే పొద కాలిపోలేదుగా అగ్నిలో నుండి నీవు మోషేను దర్శించినావే ఆ అగ్నిలో నుండి నీవు మోషేను దర్శించినావే అగ్ని మండించు నాలో అగ్ని మండించు అగ్ని మండించు నాలో అగ్ని మండించు పరిశుద్ధాత్ముడా నాలో అగ్ని మండించు నాలో అగ్ని మండించు ఆత్మలో ఆనందిస్తూ పరిశుద్ధాత్మలో ఆనందిస్తూ దేవుని సన్నిధి భోజనం పానమును కాదు కానీ పరిశుద్ధాత్మలో ఉన్న ఆనందం ఆనందం ఆమేన్ ఆమేన్ హల్లెలూయా హల్లెలూయా నా ప్రాణ ఆత్మ శరీరము అర్పించుచున్నాను నీకే నా ప్రాణ ఆత్మ శరీరము అర్పించుచున్నాను నీకే అగ్ని మండించు నాలో అగ్ని మండించు అగ్ని మండించు ఆత్మను ఆనందించండి నాలో అగ్ని మండించు ఆమేన్ అగ్ని మండించు నాలో అగ్ని మండించు
మండించు పరిశుద్ధాత్ముడా నాలో అగ్ని మండించు నాలో అగ్ని మండించు పరిశుద్ధాత్ముడా నాలో అగ్ని మండించు నాలో అగ్ని మండించు ఆత్మలానందిస్తూ ఆరనాడు అదిగో యెరూషలేములో కనిపెట్టినప్పుడు పొందిన తండ్రి వాగ్దానం హల్లెలూయా స్తోత్రం హల్లెలూయా పరుగెత్తేదా పిలుపుకు తగిన బహుమతికి పరుగెత్తేదా పిలుపుకు తగిన బహుమతికై ప్రభు యేసుని ఆజ్ఞల మార్గములో గురి యొద్దకే నేను పరుగెత్తేదా ప్రభు యేసుని ఆజ్ఞల మార్గములో గురి యొద్దకే నేను పరుగెత్తేదా పిలుపుకు తగిన బహుమతికై పరుగెత్తేదా పిలుపుకు తగిన బహుమతికై గురి వద్దకు పరిగిస్తూ పరిశుద్ధాత్మను ఆలోచిస్తూ అవే ఆత్మ లేనివాడు నా వాడు కాదు ఆత్మను ఆలోచించండి వైపు చూచు విశ్వాసము కాపాడుకొనుచు యేసు వైపు చూచు విశ్వాసం కాపాడుకొనుచు పారబారని కిరీటముకే వాంఛతో పరుగెత్తేదా పారబారని కిరీటముకే వాంఛతో పరుగెత్తేదా పరిగెత్తదా పిలుపుకు తగిన బహుమతికై యేసు వైపు నేను చూస్తున్నా అని సిమోను నేనన్నాడు యేసు వైపు నేను చూస్తున్నా పరిగెత్తదా పిలుపుకు తగిన బహుమతికై అని సిమోను నేనన్నాడు యేసు వైపు నేను చూస్తున్నా పరుగెత్తేదా పిలుపుకు తగిన బహుమతికై పరుగెత్తేదా పిలుపుకు తగిన బహుమతికై పరుగెత్తేదా పిలుపుకు తగిన బహుమతికై పరుగెత్తేదా సర్వజనులారా చప్పట్లు కొడుతూ ఆత్మను ఆనందిస్తూ ఓ రామా శాంతారిక రామా ఆత్మ పరిశుద్ధాత్ముడాను నివసించుము ఆత్మ పరిశుద్ధాత్ముడా నాను నివసించుము ప్రాణాత్మ శరీరమును యేసయ్య రాకకి సిద్ధపరచుము ప్రాణాత్మ శరీరమును యేసయ్య రాకకి సిద్ధపరచుము యేసయ్య రాకకి సిద్ధపరచుము యేసయ్య రాకకి సిద్ధపరచుము యేసయ్య రాకకి సిద్ధపరచుము యేసయ్య రాకకి రామశాతాదరిక రామవ అబే హల్లెలూయా పరిశుద్ధాత్ముడా ఆత్మ పరిశుద్ధాత్ముడా నాలో నివసించువా పెంతుకోస్తు దినమందున బలముగా దిగి వచ్చితివి అన్య భాషలు మాట్లాడుటకు వాక్శక్తి నొసగితివి నాలో నివసించుము నీతో నడిపించుము ఆత్మ పరిశుద్ధ నాలో నివసించు
రెండు చేతులు పైకెత్తి ప్రభా నీ వాగ్దానం చేయబడిన ఆత్మ నా గుండెల్లో కుమరించి ప్రభా ఈ బట్టి కటాల్లో కురిపించు ప్రభా నీ బట్టి కటాల్లో మహిమైశ్వరాన్ని కుమరించు ప్రభా అని అడగండి చివరికి ఒక మాట చెప్పి ముగిస్తాను, జాగ్రత్తగానండి. చివరికి ఒక మాట చెప్పి ముగిస్తాను. రోమాపత్రిక 8వ అధ్యాయం 9వ వచనం. యేసు ప్రభు ఈ లోకంలో పరిచర్య చేసేటప్పుడు తన జీవితంలో జరిగిన సంభవాలు మాత్రమే ఈరోజు మీతోనే పంచుకుంటున్నాను. రోమాపత్రిక 8వ అధ్యాయం 9వ వచనం. దేవుని ఆత్మ మీలో నివసించి ఉన్న ఎడల నివసించిన ఎడల మీరు ఆత్మ స్వభావము గలవారే గాని శరీర స్వభావం గలవారు కారు. ఎవడైనను క్రీస్తు ఆత్మ లేనివాడైతే ఆయన వారు మీరు కారు. క్రీస్తు మీలో ఉన్న ఎడల ఈ శరీరం పాప విషయమై మృతమైనది గాని మీ ఆత్మ నీతి విషయమై జీవము కలిగినది. చప్పట్లు కొట్టండి. నీతి విషయమై జీవము కలిగినది. ఆ తర్వాత అసలు పాయింట్ ఉంది. మృతులలో నుండి ఇక్కడ చాలా జాగ్రత్తగా వినాలి. మృతులలో నుండి యేసుని లేపిన వాని ఆత్మ మీలో నివసించిన ఎడల మృతులలో నుండి క్రీస్తు యేసుని లేపిన వాడు చావునకు లోనకు మీ శరీరములను కూడా మీలో నివసించుచున్న దేవుని ఆత్మ వలన జీవింపజేయును. చేతులు చెప్పండి గట్టిగా, హుషారుగా చెప్పు. మీకు అర్థమవుతాడని చెప్తాను. రారా ఒరే షకీల్ కొడుకు రారా, ఎవరు చిన్నపిల్లలు లేరు, నువ్వే నాకు చిన్నపిల్లలాగా కనిపిస్తుంటా. దా చిన్నప్పుడు చూసినావండి, ఇప్పుడు నాకంటే బలంగా ఉన్నాడు ఇప్పుడు ప్రస్తుతానికి ఆ వాక్యంలో ఉన్న వాక్యం ప్రకారం యేసు ప్రభు అనుకుందాం. ఈయన చనిపోయి కలువరి శిలువలో సర్వలోక పాపం కొరకు కలువరి శిలువలో ప్రాణం పెట్టి ఆయన గుద్దులతో గుద్దబడి కొరడాలతో కొట్టబడి ముళ్ళ కిరీటం పెట్టబడి, అర్థమైందా, పక్కలో పల్లెం పోటు పొడవబడి, అర్థమైందా, ఆయన్ని కలువరి శిలువలో వేలాడదీసి ఆయనలో ఒక్క రక్తపు బుట్టు కూడా లేకుండా మొత్తం మన కొరకు దారబోసాడని బైబిల్ రాసింది. దారబోసి ఆయన సర్వలోక పాపపరార్థమై మరణించి సమాధిలో పెట్టబడి సమాధిలో పెట్టబడ్డాడు. ఎక్కడ పెట్టాడు? ఎక్కడున్నాడు ఇప్పుడు? నోలు తెరవండి, కొంచెం పెద్దగా చెప్పండి. ఇప్పుడు ఎక్కడున్నాడు? ఇప్పుడు యేసు ప్రభుని లేపింది ఎవరు? యేసు ప్రభుని లేపేవాడు ఎవరయ్యా? ఆయనే దేవుడైతే. ఇప్పుడు రోమపత్రిక దాంట్లో చదివితే క్రీస్తు యేసుని చావును ఆయనని లేపిన వాని ఆత్మ, యేసు ప్రభుని లేపిన, చదువు పాయింట్ చదువు కరెక్ట్గా. మృతులలో నుండి మృతులలో నుండి ఉండు, నేను లేపలేను. ఎన్ని కేజీలు ఉండవరా నువ్వు? నేను లేపలేను బాగిని. మృతులలో నుండి యేసుని లేపిన వాని ఆత్మ మీలో నివసిస్తే మృతులలో నుండి క్రీస్తు యేసును లేపిన వాడు చావునకు లోనకు మీ శరీరాన్ని కూడా మీలో నివసించుచున్న ఆత్మ ద్వారా ఇప్పుడు ఈయన మరణించి సమాధిలో పెట్టబడ్డాడు. ఈయన లేపింది ఎవరంటే పరిశుద్ధాత్ముడు. పరిశుద్ధాత్ముడు యేసయ్యని లేపాడు. ఇంకొక దగ్గర తండ్రి లేపాడు అని ఉంటుంది. వీళ్ళు ముగ్గురు వేరు వేరు కాదు.
అర్థం చేసుకునే దాన్ని బట్టి ఉంటుంది, మిస్అండర్స్టాండింగ్ చేసుకోబాకండి. ఆయన ఆత్మని లేపాడు కనుక ఆయన లేపాడు. ఆయన లేపిన ఈ ఆత్మ మీ చావునకులోనకి ఈ శరీరంలో కూడా ఆత్మ మీలో ఉంటే చావునకులోనకి ఈ శరీరం కూడా ప్రభు ఎదురు ఆయన వచ్చినప్పుడు ఈ మట్టి కటాల్లో మహిమైశ్వర్యమైన పరిశుద్ధాత్మ మీలో ఉంటే యేసు ప్రభు ఆర్భాటంతోనూ ప్రధానతో శబ్దంతోనూ దేవుని బుర్రతో దిగి వచ్చినప్పుడు మీరు కూడా సమాధులు తెరవబడతాయి. మొదట మృతులు లేపబడతారు, ఆ తర్వాత సజీవులమైన మనం కూడా ఆయనతో ఏకమై లేపబడతాం. ఏముండాలి మనలో? ఏముండాలి మనలో? చెప్పాలి, పరిశుద్ధాత్మ. సమాధిలో నుంచి యేసు ప్రభుని లేపిన పరిశుద్ధాత్మ. ఆత్మకి సావు లేదు. అది అగ్ని ఆరదు, పురుగు చావదు, యుగ యుగాలు అగ్నిగుండంలో. అది నిత్యమే, పరలోకము నిత్యమే. అందుకే పాస్టర్లు గొంతు పోయేటట్టు అరిసి చెప్పేది, నిత్యము యుగ యుగాలు అగ్నిగుండములో కాలే. ఆ అగ్నిగుండములోకి వెళ్లకుండా నిన్ను తప్పించగలిగేది పరిశుద్ధాత్ముడు ఒక్కడే. ఆ పరిశుద్ధాత్ముడు ఒక్కడే. అందుకని యేసు ప్రభు తిరిగి లేచిన తర్వాత ఆయన ఒక మాట చెప్పాడు. యోహాను సువార్త 14:16 ఒక మాట చెప్పాడు. తిరిగి లేచిన తర్వాత చెప్పిన మాట. ఆయన సేవ ప్రారంభం పరిశుద్ధాత్మతోనే. ఆయన తిరిగి లేచిన తర్వాత ఆయన సమాధిలో వచ్చి లేపింది పరిశుద్ధాత్ముడే. ఆయన వెళ్ళేటప్పుడు కూడా ఏం చెప్పి వెళ్తున్నాడంటే, నేను తండ్రిని వేడుకుంటాను ఎల్లప్పుడూ మీతో ఉండునట్లుగా ఆదరణకర్తననే పరిశుద్ధాత్మను, సత్యస్వరూపియగు ఆత్మను మీకు అనుగ్రహిస్తాను. చప్పట్లు కొట్టండి. నేను వేరొక ఆత్మని మీ మధ్యకు పంపిస్తాను, పరిశుద్ధాత్మని. ఆ పరిశుద్ధాత్మని మీలోకి వచ్చినప్పుడు మీ బలహీనతల నిమిత్తము అతను మొరపెట్టి, ఆ పరిశుద్ధాత్మని మీ బలహీనతను మొరపెట్టి మిమ్మల్ని పరిశుద్ధపరచి నా ఎదుట మిమ్మల్ని నిలబెట్టేదానికి ఒక పరిశుద్ధాత్మని మీ మధ్యకు పంపిస్తున్నాను, వేరొక ఆదరణకర్తను పంపిస్తున్నాను మీలో ఉండుటకు. ఓల్డ్ టెస్టిమెంట్లో పరిశుద్ధాత్మ వాళ్ళతో ఉంది, న్యూ టెస్టిమెంట్లో మనలో ఉంది. కడుపులో నుండి జీవజల నదులు లోపల మనలో ఉండి మనల్ని నడిపించింది. మనతో ఉండి నడిపించడం వేరు, మనలో ఉండి నడిపించడం వేరు. ఆ పరిశుద్ధాత్మను పంపిస్తున్నాడు. ఇదిగో పరిశుద్ధాత్మను మీకు ఇచ్చిపోతున్నాను. ఈ పరిశుద్ధాత్ముడు ఏం చేస్తాడు తెలుసా? నేను ఎలాగున్నాను మీకు తెలియదు. యేసుప్రభు అంటున్నాడు, నేను ఎలాగున్నాను మీకు తెలియదు, కానీ పరిశుద్ధాత్ముడికి తెలుసు. నేను ఎలా ఉన్నానో పరిశుద్ధాత్ముడికి తెలుసు. నేను ఎలా ఉన్నానో మిమ్మల్ని నా వలే మార్చి నా ఎదుట ఆ పరిశుద్ధాత్ముడు మిమ్మల్ని నిలబెడతాడు. ప్రకటన గ్రంథంలో లాస్ట్ అధ్యాయం లాస్ట్లో ఏముంటో తెలుసా? ఆత్మయు పెళ్లి కుమార్తెయు రమ్ము అని యేసయ్యని గురించి పిలవాలి. పరిశుద్ధాత్మ నీలో ఉండాలి. ఆ పరిశుద్ధాత్మని నిన్ను సిద్ధపరచాలి. ప్రభు రాకడ కొరకు నీ సిద్ధపరచాలి. నువ్వు పండగ చేసుకోవాలంటే నీలో పరిశుద్ధాత్మ ఉండాలి. ఆ పరిశుద్ధాత్ముడు నిన్ను ఆయన ఎదుట నిలబెట్టాలి. ఆ పరిశుద్ధాత్ముడు చేసే పని నిన్ను ఆయన తీసుకెళ్ళి ఆయన ఎదుట నిలబెడతాడు. నిందారహితంగా, మచ్చ ముడత డాగు లేకుండా, కళంకం లేకుండా, పవిత్రురాలైన కన్యకగా ఒకే పురుషునికి ప్రదానం చేశానన్నాడు అపోస్తలుడైన పౌలు. ఆ ప్రభువైన యేసుక్రీస్తుకి ప్రదానం చేయబడిన నీవు కళంకమైన, మచ్చైన, ముడతైన, డాగు లేకుండా పరిశుద్ధాత్ముడిని అలంకరించి సిద్ధపరచాలి. పరిశుద్ధాత్ముడిని అలంకరించాలి. ఆ పరిశుద్ధాత్ముడిని అలంకరిస్తే ఎస్తేరు మీద రాజుకు దయగలిగినట్లు ఎవరి చేతి కింద అణిగిమణిగుండి పరిశుద్ధాత్ముడికి అణిగిమణిగుండి సిద్ధపరచబడితే రాజుకి దయగలిగినట్లు నువ్వు పరిశుద్ధాత్ముడికి లోబడి పరిశుద్ధాత్మ ప్రకారం నడుచుకుంటే యేసయ్య ఎదుట నిలబడడానికి పరిపూర్ణమైన సౌందర్యాన్ని దేవునికి ఇస్తాడు. క్రీస్తుకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత గలవార మగు వరకు ఆ పరిశుద్ధాత్ముడు మనలో ఉండి ఆయన రూపాన్ని మనలో రూపించి ఆయన ఎదుట నిలబెడతాడు. ఆత్మ లేనివాడు నావాడు కాదు.
పరిశుద్ధాత్మను పొందకపోతే నువ్వు ఒకరోజు విడువబడతావు. రక్షించబడి ఉంటే సరిపోదు, బాప్తిసం పొందితే సరిపోదు, పరిశుద్ధాత్మను పొందుంటే సరిపోదు. పరిశుద్ధతలో సంపూర్ణత కలగాల. క్రీస్తుకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత నీకు నాకు కలగాల. అలా కలగాలంటే పరిశుద్ధాత్ముడే మనల్ని ఆయన ఎదుట నిలబెట్టేదానికి, ఆయన ఎలా ఉన్నాడో అలా మార్చి ఆయన ఎదుట మనం నిలబెడతాడు. ప్రభా నీ వలె నన్ను మార్చు అని నువ్వు అడగగలగాల. ఆ పరిశుద్ధాత్మను నువ్వు అడగగలిగితే నిశ్చయముగా దేవుడు నిన్ను ఆయన వలె మార్చేస్తాడు. దయచేసి ఎక్కడున్నోళ్ళు అక్కడే నిలిచిపోయినప్పుడుకోండి. ఆయన ఏం చెప్పాడు? నేను వెళ్తున్నా వేరొక ఆదరణకర్తను పంపిస్తా అన్నాడు. ఆదరణకర్త నీలోకి వస్తే యేసయ్యలాగా నిన్ను మారుస్తాడు. ఎక్కడున్నోళ్ళు అక్కడ నిలబడండి. ఆయన అన్నాడు, ఏమంటున్నాడు? నా మీద పరిశుద్ధాత్మ నింపబడి ఉన్నది, ఆత్మ నా మీద ఉన్నది, పేదలకు స్వార్థ ప్రకటిస్తా. ఆత్మ నా మీద ఉన్నది, బాప్తిసం పొందాను, పరిశుద్ధాత్మతో నింపబడ్డాను. ఆత్మతో నింపబడ్డాను, అరణ్యానికి కొనిపోబడ్డాను. ఆత్మతో నింపబడ్డాను, దెయ్యములను ఎల్లగొట్టగలుగుతున్నాను. ఆత్మతో నింపబడ్డాను, అగ్ని అభిషేకంతో నింపబడి ఉన్నాను, అభిషేకంతో బోధిస్తున్నాను. ఎదుగో అందరి మీద కడుపులోండి జీవజల నదులు ప్రవహిస్తాయని ఆత్మ ద్వారా నింపబడి బోధిస్తున్నాడు. అలాగే ఆత్మతో నింపబడిన వ్యక్తి మృతులలోంచి, సమాధులోంచి తిరిగి లేచిన యేసు ప్రభుని లేపిన ఆ ఆత్మ చావునకు లోనకి శరీరంలో ఆ పరిశుద్ధాత్ముడిలోకి వస్తే నిశ్చయంగా నిన్ను కూడా ఆయన లేవనెత్తాడు. ఇదిగో పెళ్లి కుమారుడు రాబోతున్నాడు, యేసు ప్రభు రాబోతున్నాడు, త్వరగా రాబోతున్నాడు. ఆయనలా నిన్ను మార్చి ఒక నిందారహితమైన జీవితాన్ని ఇచ్చి, పవిత్రమైన జీవితాన్ని ఇచ్చి, రక్తముతో నిన్ను పరిశుద్ధపరిచి, వాక్యముతో నిన్ను పరిశుద్ధపరిచి, పరిశుద్ధాత్మతో నిన్ను అన్యజనులనే అర్పణని పరిశుద్ధాత్మతో ఆయన అభిషేకించి పరిశుద్ధపరచి నిన్ను ఆయన ఎదుట నిలబెట్టుకోగలడు. నీ తోడు నాకుండగా ఒంటరిని కానెన్నడు. రెండు చేతులు పైకెత్తాలి సంగతి. యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా. ఆదరణ కర్తవు, ఆరాధునిగా విడువవు, నీ తోడు నాకుండగా ఒంటరిని కానెన్నడు. నీ తోడు శరీర క్రియల్లో ఉంటే నువ్వు ఆయన వాడు కాదు. నీ తోడు నాకుండగా ఒంటరిని కానెన్నడు. యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా. ఆదరణ కర్తవు, ఆరాధునిగా విడువవు. మనం అనాథులు కాదు, ఆయన మనల్ని అనాథులుగా విడిచిపెట్టలేదు. అదిగో పరిశుద్ధాత్మ అభిషేకం. ఆయన మనల్ని అనాథులుగా విడిచిపెట్టలేదు. నిత్య ఆదరణకర్తను మనకు తోడుగా ఉంచాడు. ఆయన ఎలా ఉన్నాడో ఆయనలా మనల్ని మార్చి ఆయన ఎదుట నిలబెడతాడు. ఆమేన్, ఆమేన్, ఆమేన్.
అల్పుడనై ఉన్న నన్ను చేరదీసితివా ఆనాది నీ ప్రేమయే నన్నెంతో బలపరచినే అల్పుడనై నన్ను చేరదీసితివా ఆనాది నీ ప్రేమయే నన్నెంతో బలపరచినే ఆనందభరితుడనై వేచియుంటిని నీ రాకకై ఆనందభరితుడనై వేచియుంటిని నీ రాకకై యేసయ్యా నా యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా కృపకు మూలముగా ఆత్మ ఈ మట్టి కటాలలో కుమ్మరించబడితే ఈ గుండెలలో నుండి జీవజల నదులు ప్రవహిస్తాయి. ప్రభు ఆత్మ నీలో నివసిస్తే ఆయన వలె నిన్ను మారుస్తుంది. ఆమేన్. కృపలో ఆదరణ కలిగేనే నీ కృపా అరమే నన్నిలలో నిలిపేనే నీ కృపా నీ నిత్య కృపలో ఆదరణ కలిగేనే నీ కృపా జ్ఞానమే నన్నిలలో నిలిపేనే నీ నిత్య కృపలో నన్ను స్థిరపరచు కడవరకు ఆమేన్ ఆమేన్ నిత్య కృపలో నన్ను స్థిరపరచు కడవరకు యేసయ్యా నా యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా యేసయ్యా ఓ రబషదరికా యేసయ్యా 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 ఆత్మలానందించండి. యేసయ్యా ఆదరణకర్త మనల్ని విడువని వాడు మన తోడుగా ఉన్నవాడు మనలో ఉండేవాడు ప్రభు వలె మనల్ని మార్చేవాడు మృతులలో నుంచి మనల్ని లేపగలిగిన పరిశుద్ధాత్మ యేసయ్యా నా యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా యేసయ్యా పరిశుద్ధాత్మ అభిషేకము తండ్రి అదిగో తండ్రి వాగ్దానం మేడగదిలో దిగి వచ్చిన పరిశుద్ధాత్మ
పరిశుద్ధాత్మ పరిశుద్ధాత్మ పరిశుద్ధాత్మ తండ్రి వాగ్దానం చేశాడు. అదిగో యెరూషలేములో కనిపెట్టండి పరిశుద్ధాత్మను పొందండి. అప్పుడు వెళ్ళండి సర్వలోకానికి వెళ్ళండి స్వార్థ ప్రకటించండి. అదిగో వేడగ జనుభవం అదిగో పరిశుద్ధాత్మ సర్వ శరీర మీద ఓ రబాషాదారికార యేసయ్యా అడుగు వారికి నిశ్చయముగా అడుగు వెతుకుడి దొరుకుతాడు కట్టుడు తీవరును వెతుకుడి అడగండి పరిశుద్ధాత్మ నీ మట్టి గతంలో నీ పరిశుద్ధాత్మ వచ్చిన రోజు నీ జీవితానికి ఒక పండగ పోరాటం ఆత్మీయ పోరాటం చివరి శ్వాస వరకు ఈ పోరాటం ఆగదు సాగిపోవుచున్నాను సిలువను మోసుకొని నా గమ్యస్థానానికి రెండు చేతుల పైకి ప్రభా తండ్రి వాగ్దానాన్ని యెరూషలేములో ఉండి కనిపెట్టమన్నాడు. ఈ రోజు నాయన సంఘమనే ఆత్మ సంబంధమైన యెరూషలేము అనే సంఘములో ఇక్కడ కూడి ఉన్నా మా మీద మీ ఆత్మను కుమ్మరించినందుకు నీకు స్తోత్రం. నా యేసు వెళ్ళినా మార్గము లేనని అవమానములైనా ఆవేదనలైనా ఆ యేసు కొరకే సమర్పించుకున్నాను. ఆగిపోను నేను సాగిపోచున్నాను.
పోరాటం ఆత్మీయ పోరాటం. రెండు చేతులు పైకి ప్రభువా, అడిగితే ఇచ్చే పరిశుద్ధాత్మ నా గుండెల్లో కుమ్మరించయ్యా. యేసయ్యా, ఆ రోజు మేడగదిలో కుమ్మరించిన పరిశుద్ధాత్మ, ఇదిగో అయ్యా అన్ని జనులని అర్పణ పరిశుద్ధాత్మతో నాయన పరిశుద్ధ పరుస్తానన్నారు. ఒక్కొక్కరి మీద నీ ఆత్మని కుమ్మరించు, కుమ్మరించు పరిశుద్ధ. ఈ మట్టి కటాలలో పరిశుద్ధాత్మని కుమ్మరించు. వాక్యముతో నీ రక్తముతో పరిశుద్ధాత్మతో ఒక్కొక్కరిని పరిశుద్ధపరచు. తండ్రి వాగ్దానం చేసినవాడు నమ్మదగినవాడు. వాగ్దానం చేసినవాడు నమ్మదగినవాడు. వాగ్దానం చేసినవాడు నమ్మదగినవాడు. రెండు చేతులు పైకెత్తి ప్రభువా, మీరు ఏమి ఇవ్వాల్సిన అవసరం నోటితో అడగండి. ప్రభువా, నా గుండెల్లో ఆ పరిశుద్ధాత్మను కుమ్మరించు. నాలో ఉన్న శరీర క్రియలు చంపు. ఆత్మ సంబంధంగా నేను ఆత్మలో ఆనందించేటట్లు చెయ్యి. ఆత్మలో ఆనందించేటట్లు చెయ్యి ప్రభువా, ఆత్మలో ఆనందించేటట్లు చెయ్యి. దేవుని రాజ్యం భోజనమును పానమును కాదు గాని ఆత్మలో ఆనందించండి. మరలా చెప్తున్నాను ఆనందించండి. ఆత్మలో చెప్పకూడదు. శక్తితో ఆత్మలో ఆనందించండి. దేవుని సన్నిధిలో ఆనందించండి. అగ్నిభిషేకంతో నింపబడి తోడు నాకుండగా కానిన్నడు. రెండు చేతులు పైకెత్తారు. ప్రభువా, ఈ మట్టి ఘటనలో కృపకు మూలముగా ఆత్మను కుమ్మరించు. మట్టి ఘటాల్లో మహిమైశ్వర్యాన్ని కుమ్మరించు. ఆ తండ్రి వాగ్దానాలు కుమ్మరించు. నీ బిడ్డగా నన్ను చేయి. నిన్ను లేపిన ఆత్మ నాలో నివసింపచ్చి నేను ఎదుర్కొనే దాని కొరకు ఆ పరిశుద్ధాత్మ నాకు సహాయంగా నాలో ఆ పరిశుద్ధాత్మ ఉండాలి. నీలో తండ్రి ఉన్నట్టు, తండ్రిలో నువ్వు ఉన్నట్టు, నీకిచ్చిన జనులు నీలో ఉన్నట్లు మేము కూడా ఆ నిత్యత్వంలో నీతో యుగ యుగాలు ఉండేటట్లుగా ఆ పరిశుద్ధాత్మను నాలో నింపు. స్తోత్రం తండ్రి. నమ్మదగిన దేవుడా, నీకు వేలాది స్తోత్రములు స్తుతులు చెల్లిస్తున్నాం. ఎంతైనా నమ్మదగిన దేవుడు, వాగ్దానం చేసినవాడు నమ్మదగినవాడు. నువ్వు ఏం వాగ్దానం చేసావు తండ్రి? వాగ్దానం యెరూషలేములో కనిపెట్టమన్నా. ఇదిగో నాయనా, యెరూషలేము ఆత్మ సంబంధమైన యెరూషలేము అనే సంఘంలో ఈరోజు నిలిచి కనిపెడుతున్నాం. ఇదిగో ఈ మట్టి ఘటాల్లో మహిమైశ్వర్యాన్ని కుమ్మరించండి. నీ వారసులుగా మమ్మల్ని చేయండి. పరిశుద్ధాత్మతో మమ్మల్ని నింపండి. శరీరంలో ఉన్న బలహీనతలు తీసివేయండి. శరీర క్రియలు మాలో చంపండి. ఆత్మ సంబంధమైన క్రియలు మాలో పెంచండి. నాయనా, నిన్ను ఎదుర్కొనే భాగ్యాన్ని మాకు దయచేయండి. ఈ మట్టి శరీరాన్ని మహిమ శరీరంగా మార్చండి. ఈ రక్త మాంసములు తీసివేసి దీనిలోనికి జీవాత్మను కుమ్మరించి, పరిశుద్ధాత్మను కుమ్మరించి, నీ వలె మమ్మల్ని మార్చి, నిందారేతులుగా మార్చి, ఇక్కడ కూడి ఉన్న ప్రతి ఒక్కరిని నీ వలె మార్చుకుని ఎదుటి నిలబెట్టుకోమని యేసయ్య శ్రేష్టమైన దివ్యనామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. రెండు చేతులెత్తి స్తోత్రం చెప్దామా? చెప్పాలి, స్తోత్రం చెప్పాలి.
మన పునరుద్ధాండైన ప్రభువైన యేసుక్రీస్తు కృప, తండ్రి దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మని సహవాసము, సన్నిధి మనకును సర్వలోకములో ఉన్న పరిశుద్ధులకి సదాకాలం ఆయన కృపతోడేండి నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా.